హలో గైస్, నమస్తే అందరికి. షెల్ వి స్టార్ట్? ఈరోజు టాపిక్ వచ్చేసి వరల్డ్లో హాట్ టాపిక్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండర్ ద సీ. ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సారీ, చాలా ఇంపార్టెంట్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ ఆర్ ఫిష్, సెకండ్ వన్ యాంగ్లర్ ఫిషెస్, టర్కీలో ఫిషింగ్కి వెళ్ళిన బోట్ ఏం చూసింది అనేది, ప్లస్ ఇంకోటి 175 కిల్లర్ వేల్స్కి ఏమైందని. ఫస్ట్ కమ్ టు ఆర్ ఫిష్. ఆర్ ఫిష్ అది ఒక డీప్ సీ క్రీచర్. అది చాలా 1 మైల్ వాటర్లో 1 మైల్ కింద ఉంటుంది. సో ఆ ఫిష్ అనేది ఒడ్డుకు రావడం చాలా రేర్. ఎంత రేర్ అంటే మన జపాన్లో 2011లో ఎప్పుడైతే బిగ్గెస్ట్ అర్త్ క్వేక్ మనకి ప్లేస్ ఎక్కడైతే చేసిందో అక్కడ 20 ఆర్ ఫిషెస్ ఒడ్డుకు వచ్చేసాయి. ప్లస్ ఇంకోటి 2003లో ఫిలిపిన్లో 6 ఆర్ ఫిషెస్ ఒడ్డుకు వచ్చినాయి, ఇదే సేమ్ అర్త్ క్వేక్ టైంలో. అండ్ ఆ చేప గురించి చెప్పాలనుకుంటే అది 36 feet వరకు పెరుగుతుంది. అది హ్యూమాంగస్, చాలా పెద్ద ఫిష్ అది. బట్ ప్రస్తుతానికి అయితే చిన్నది మెక్సికోలో అయితే ఒకటి ఒడ్డుకొచ్చింది. లెట్స్ సీ. నెక్స్ట్ వచ్చేసి యాంగ్లర్ ఫిష్. యాంగ్లర్ ఫిష్ గురించి చెప్పాలనుకుంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది ఫిష్, మేబీ 4 to 5 inches ఉంటుంది. బట్ ఆ ఫిష్ గురించి చెప్పాలంటే అది -2 degrees కింద లోపల ఉంటుంది అనమాట. అంటే డీప్లో 1 మైల్ కింద చాలా డార్క్లో ఉంటుంది. దానికి ఒక యాంటీనా టైప్ లాగా ఉంటుంది, దాన్ని ఇలిషియం అంటారు. దానికి సేమ్ అదే యాంటీనాకి మళ్ళీ బల్బ్ సోర్స్ ఉంటుంది, అంటే అది ఒక లైట్ లాగా ఉంటుంది చిన్నది. బట్ -2 degrees నుంచి -25 degrees పైకి ఆ చేప వచ్చిందంటే అండర్ ద సీ ఏదో జరుగుతుందని అర్థం. సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అండ్ టర్కీలో ఫిషింగ్ కోసం అని వెళ్ళిన బోట్ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూసినాయి. ఏంటంటే సీలో మొత్తం ఓషన్లో స్క్వేర్ టైప్ వేవ్స్ చూసినాయి. అండ్ అట్లానే ఇరాన్లో బ్లడ్ రెయిన్ చూసినాం. బ్లడ్ రెయిన్ ఇన్ ద సెన్స్, రెయిన్ అనేది బ్లడ్ ఏదైతే కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది రెయిన్. మన సదర్న్ ఆస్ట్రేలియాలో 175 కిల్లర్ వేల్స్ ఒడ్డుకొచ్చి చనిపోయినాయి. దీనికి ఏమంటారు? చాలా జరుగుతున్నాయి, బట్ మనకు తెలిసి మాత్రం చాలా కొంతనే. అండ్ మన అర్త్లో దాదాపు 93% వాటరే ఉంది. దాంట్లో మన సైంటిస్ట్ 5% మాత్రమే డిస్కవర్ చేసినారు. ఇంకా మిగతాదంతా వదిలేసి ఇప్పుడు స్పేస్ మీద పడ్డారు. అండ్ ఇంకో థియరీ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, లావిటాన్ రిటర్న్స్ అని. లావిటాన్ అంటే ఒక డ్రాగన్ లైక్ క్రీచర్. అది అండర్ ద సీ మొత్తం లోపల ఉంది. అది 2026లో బయటికి వస్తుంది అని ఎవరి నమ్మకాలు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా 50 years బ్యాక్ మనకి ది బ్లూప్ అని ఉంటుంది. మీకు గూగుల్లో మీరు ట్రై చేస్తే, దాన్ని సెర్చ్ చేస్తే ద బ్లూప్ అని వస్తుంది. చాలా లో ఫ్రీక్వెన్సీలో చాలా పెద్ద నాయిస్ వచ్చింది. బట్ ఇప్పటి వరకు దాన్ని ఆ సౌండ్ ఏంటి అనేది కూడా ఇప్పటివరకు ఎవరు డిస్కవర్ చేయలేకపోయారు. కాకపోతే ఆఫ్టర్ దాని తర్వాత ఒక 10 yearsకి అక్కడ ఉన్న సైంటిస్ట్ ఇక్కడ వీళ్ళందరూ ప్యానిక్ సిచ్యువేషన్ని కొంచెం తగ్గియాలని అక్కడ ఏదైతే ఐస్ పెద్ద పెద్ద మంచు కొండలు ఉంటాయి కదా, అవి కరిగి వాటర్లో పడినప్పుడు అట్లాంటి సౌండ్ అనేది వేవ్ క్రియేట్ అవుతుంది, డోంట్ ప్యానిక్ అని చెప్పారు. బట్ ఏం జరిగినా మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. నేచర్ అనేది చాలా, అంటే ఎంత స్వీటో అంత డేంజరస్ కూడా. మనం ఎప్పుడైతే నేచర్ తోటి మెస్ చేస్తామో అది కూడా మనతో మెస్ చేస్తుంది. మెస్ ఇన్ ద సెన్స్, మనం ఎప్పుడైతే దాన్ని గెలుకుతామో అది కూడా మనల్ని సేమ్ టోన్లో గెలుకుతుంది. సో ప్లీజ్, మీరు ఎక్కడికైనా నేచర్ స్పాట్స్కి కానివ్వండి, టూర్స్కి కానివ్వండి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే సరౌండింగ్ ప్లేసెస్ ఉన్నాయో నీట్గా క్లీన్గా ఉండని చూడండి. అండ్ ఈ డిజాస్టర్ అంటారా, నో వన్ ఈస్ పర్మనెంట్ అంటారు కదా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈరోజు వీడియోకి ఇంతే. కొత్త వీడియోస్ కోసం
Please do like and comment, and please don't forget to subscribe. Thank you. Jai Sri Ram.